ఇచ్చిన కితాబు. ఇది ధర్మరాజు గారికి కూడా ఇవ్వబడాల. ఇది ఒక్క భీష్మాచార్యుల వారికే ఇవ్వబడిన కితాబ్ కృష్ణుడి చేత. ఎందుకని అంటే తపమున్ దమము ఇంద్రియ నిగ్రహ శక్తి, బాహ్యేంద్రియములను నిగ్రహిస్తాడు, ఆంతర ఇంద్రియములను నిగ్రహిస్తాడు. అలా నిలబెట్టగలిగినటువంటి లక్షణం ఒక్క నీకు మాత్రమే ఉంది. సత్యమున్, ఎప్పుడూ సత్యమును మాట్లాడగలిగిన ప్రజ్ఞ, ఎప్పుడూ మారనటువంటి పరబ్రహ్మాన్ని మనసులో చింతించి దర్శనం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకోగలిగినటువంటి ప్రజ్ఞ నీకు మాత్రమే ఉన్నాయి. తపము గొప్ప తపస్సు. మీకు చెప్పాను కదా, తపస్సు అంటే ఎప్పుడూ కమండలం పట్టు కూర్చోవడం తపస్సు కాదు. తపస్సు అంటే లోకహితము కొరకు పోరాడడము తపస్సు. మహాభారతంలోనే ఉంది. ఆంజనేయ స్వామి కన్నా తపస్సు చేసిన వాడు లోకంలో ఉంటాడా? ఆంజనేయ స్వామి ఇప్పుడు అరణ్యాల్లో కూర్చుని కమండలం పట్టుకు తపస్సు చేసుకుంటున్నాడా? కాదు.